వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొంచెం నేర్చుకుందాం. లైక్ రెజ్యూమ్ గురించి ఈరోజు మన టాపిక్. రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి, అసలు రెజ్యూమ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకొకటి మనకు రెజ్యూమ్ అవసరమా? డెఫినెట్గా వీటన్నిటికీ నేను ఆన్సర్ చేస్తానండి ఈరోజు. రెజ్యూమ్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది మనకి కార్పొరేట్లో. నాన్ క్లినికల్ సైడ్ డెఫినెట్గా రెజ్యూమ్ అనేది అప్డేటెడ్గా ఉండాలి. రెజ్యూమ్ మనం ఎలా అంటే మన క్లినికల్ సైడ్ మనకి రెజ్యూమ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా మన ఎక్స్పీరియన్స్ చెప్పే కానీ వాళ్ళు ఓకే చేసేస్తారు. సో మనకు వచ్చేయమంటారు. బట్ ఇది అలా కాదండి. ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ మన రెజ్యూమ్ స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసినప్పుడు సైట్స్లో నుంచి మన రెజ్యూమ్ తీసుకున్నప్పుడు ఇంప్రెసివ్గా ఉంటేనే మనకు కాల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి మన శాలరీ కూడాను దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే దాంట్లోనే కదా మన ఎక్స్పీరియన్స్ అంతా రాసి పెట్టి ఉంటాము. సో మనకి నెగోషియేషన్ టీమ్ మాట్లాడేటప్పుడే మనకు శాలరీ ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అనేది మన రెజ్యూమ్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే దాంట్లో మన ఎక్స్పీరియన్స్ నోట్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని చూస్తే మనకు వస్తూ ఉంటుంది. డెఫినెట్గా రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి. డెఫినెట్గా ఎలా అప్డేట్ చేసుకోవాలి రెజ్యూమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్, కాంటాక్ట్ నెంబరు, జీమెయిల్ ఐడి తప్పకుండా అప్డేట్ అయ్యి ఉండాలండి. మాకు జీమెయిల్ ఐడి లేదు అనడానికి రీజన్ ఉండకూడదు. ఫోన్ నెంబర్ ఎప్పుడు వర్క్ చేసేదే ఉండాలి. అండ్ ఇంకొకటి నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే మనకి ప్రొఫెషనల్ సమ్మరీ, అంటే ఇప్పటి వరకు మనం ఒక స్కిల్స్ని ఒక ఓవరాల్ జనరలైజ్డ్గా స్కిల్స్ అన్నిటిని ఒక చేసి పెడితే దాన్ని మనం సమ్మరీలో మనం పెడతాము. ప్రొఫెషనల్ సమ్మరీలో అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇది నెక్స్ట్ బ్లాక్. అంటే ఈ బ్లాక్లో మనం ఏం పెడతామంటే మన ఎక్స్పీరియన్స్, అంటే ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు నేను పాస్డ్ అవుట్ అయ్యానండి. ఈ పాస్డ్ అవుట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయండి. వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా అంటే, మీరు ఈ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీకు మీరుగా లైక్ నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్, ఇంకేదైనా వెబ్సైట్స్ మీకు తెలుసుంటే అందులో మీరు అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది పలానా కంపెనీ వాళ్ళు ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్గా దానికి అప్లై చేయాలండి. అప్లై చేయకుండా ఏ జాబ్ కూడా రాదు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ సైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెజ్యూమ్ ఎప్పుడైతే అప్డేట్ అయి ఉంటుందో అందులో మనం ప్లేస్ చేస్తామో మనకి డెఫినెట్గా కాల్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే మీరు మాత్రం తప్పకుండా దానికి అప్లై చేసి ఉండాలి. అప్లై చేసి ఉంటేనే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి. అప్పుడు మనం నాన్ క్లినికల్లోకి ఎంటర్ అవ్వచ్చు డెఫినెట్గా. రెజ్యూమ్ అప్డేటెడ్‌గా లేకుండా మాత్రం మనకి కాల్స్ రావాలి, షెడ్యూల్ అవ్వాలి ఇంటర్వ్యూస్ అంటే డెఫినెట్‌గా అవ్వదండి. ఇదేం హాస్పిటల్ కాదు మనల్ని వెళ్ళగానే లైక్ ఓకే స్కిల్స్ అన్నీ బాగున్నాయి మీరొచ్చి రేపటి నుంచి జాయిన్ అవ్వండి అనటానికి. ఇది కార్పొరేట్ సెక్టార్ అండి. సో డెఫినెట్‌గా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ రెడీగా ఉంటారు. సో మన రెజ్యూమ్ అనేది చాలా ఇంప్రెసివ్‌గా ఉంటే మాత్రం మనకి కాల్ షెడ్యూల్ అవుతుంది. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. ఇంటర్వ్యూలో కూడాను మనకు అన్నీ తెలిసినవే అడుగుతూ ఉంటారు. మనం ఇంప్రెసివ్‌గా ఉంది కాబట్టి రెజ్యూమ్ నుంచి చాలా వరకు మీకేమొచ్చు ఏంటి అవే అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి మనకి సిస్టమ్ నాలెడ్జ్ లేదు కదా మేడం, చాలామంది నాకు మెసేజ్ చేసున్నారు. సిస్టమ్ నాలెడ్జ్ లేకపోయినా ఏం పర్వాలేదండి. ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఒక 2, 3 డేస్ మనం అడాప్ట్ అయిపోతాం ఆ సిస్టమ్‌కి. సో మనం ఏం చేయాలి ఏంటి అనేది డెఫినెట్‌గా. సో అన్ని స్కిల్స్ మనకి మెడికల్‌గా మన నాలెడ్జ్‌గా ఉండుంటే మనం సిస్టమ్ అడాప్టేషన్ చాలా త్వరగా జరుగుతుంది ఇక్కడ. మనం ఏం కంగారు పడక్కర్లా. మనకు సిస్టమ్ రాదు, మనం అందుకనే నాన్ క్లినికల్ వెళ్ళలేకపోతున్నాం అని మాత్రం రీజన్ చెప్పొద్దు దానికోసం. అండ్ ఇంకొకటి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్‌కి రెండిటికి కూడా రెజ్యూమ్ అప్డేట్ అయ్యే ఉండాలి చెప్పినట్టుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు కనుక మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకేదైనా వ్యాలిడ్‌గా అనిపించుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌లీగా నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇఫ్ నాకేదైనా కనుక డెఫినెట్‌గా మీకు హెల్ప్ చేసే అంత నాలెడ్జ్ నాకుంటే డెఫినెట్‌గా నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.